నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సత్యాగ్రహి ఎప్పుడు నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ద ట్రూత్ ఆల్వేస్, ఎప్పుడు కూడా నిజంతోనే నడుస్తుంది. సో ఈరోజు సత్యాగ్రహిలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. సో ఆయన ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. బేసికల్గా ఎన్ఆర్ఐ. డైరెక్ట్గా మదన్ మోహన్ గారు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు జహీరాబాద్, ఆ తర్వాత ఆయన నియోజకవర్గం. ఈ రెండే గుర్తొస్తూ ఉంటాయి. అసలు ఆ నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఆ మాటల్లో విందాం. నమస్తే అండి మదన్ మోహన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మీ నియోజకవర్గానికి వెళ్తూ ఉంటుంటారా బాగా ఎక్కువ వెళ్తుంటాను, ఎందుకంటే నా నియోజకవర్గము గత 40 years నుంచి టోటల్ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే ఒక్కడేసారి చాలా ప్రణాళికలు చేయాల్సి వస్తున్నది. ఎందుకంటే అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒక రంగం డెవలప్ అయింది, రోడ్స్ అయినాయి, లేదా డ్రైనేజ్ కాలేదు, లేకపోతే స్కూల్స్ అట్లా కాదు, మొత్తం టోటల్ వ్యవస్థనే కొలాప్స్ అయింది. కనుక మార్పు కోసం మదన్ మోహన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా, వెనకాల కూడా నాకు అదే కనిపిస్తుంది. రైట్. నిజంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా మీ నియోజకవర్గంలో? నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి సుమారు 15 నెలలు అవుతుంది. 100% మార్పు విధంగానే జరుగుతూ ఉంది. మీరు ఎవరిని అడిగినా కాన్స్టిట్యున్సీలో చెప్తూ ఉంటారు. ప్రతిదీ ఒక ఇన్నోవేటివ్గా తీసుకుపోవాలనే ఉద్దేశం. ఎందుకంటే నాకు ఇన్నోవేషన్ అనేది, మార్పు అనేది, ఎందుకంటే ఈ పేద ప్రజలకు మార్పు తీసుకురావాలని, మార్పు కోసం మదన్ మోహన్ అని నేను రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు ఎందుకు వచ్చారండి? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. సమ్టైమ్స్ నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుందా? అవును, అంటే అదే కాదు, రాజకీయాలకు ఎందుకు వచ్చినా అంటే చాలామంది అడుగుతా ఉన్నారు, రాజకీయాలకు ఎందుకు వచ్చారు మీరు, అన్ని వదులుకొని, అమెరికాలో వదులుకొని, అంత జీవితం వదులుకొని, ఒక CEO, ఒక చైర్మన్, ఇప్పటికీ మీకు కొన్ని కంపెనీలు మీ చేతిలో ఉన్నాయి. ఇంకా నడుపుతూనే ఉన్నారు ఆ కంపెనీలని. సుమారు నేను ఒక పీక్ టైంలో సుమారు ఒక 16-17 కంట్రీస్తో కూడా బిజినెస్ చేయడం జరిగింది, అంటే ట్రాన్సాక్షన్స్. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారని అంటే దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. ఒకటి స్ట్రైట్ ఆన్సర్ ఏం లేదు, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, చిన్న తరగతి నుంచి, మా ఫాదర్ ఒక ఉపాధ్యాయుడు. నేను ఒక ఎర్రాపడ అనే స్మాల్ విలేజ్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. దాని తదనంతరం నేను అమెరికా పోవడం జరిగింది. ఇవన్నీ భగవంతుని దయ, అందరి దయ వల్ల, మన కష్టం, భగవంతుడి దయ అన్నీ ఉంటాయి దాంట్లో. తప్పకుండా తొందరలోనే నాకు ఆ సక్సెస్ కనిపించింది. తర్వాత మా ఫాదర్ టీచర్గా ఉన్నప్పుడు, ఈరోజు కూడా ఆయన హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, డబ్బులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటే, మనం ఒకరికి 10 మందికి మంచి చేస్తే మనకి బాగుంటుంది అనేది ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అని చెప్పేవాడు. కనుక ఈరోజు కూడా ఆయన 100% క్యారెక్టర్ ఉన్న వ్యక్తి తాను. ఓకే. ఆయన చెప్పే సూచనలు ఐ థింక్ అవి ఇంగ్రీడియంట్ లాగా మన మైండ్లోకి వెళ్ళిపోయినాయి. అదే మనం కూడా రేపు పొద్దున మనం 10 మందికి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది. రాజకీయాల్లో ఎందుకు వచ్చినా చాలాసార్లు అడిగాను నన్ను ఇంట్రెస్ట్లో. మరి నీకు డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు CEOగా ఉన్నప్పుడు మీరు ప్రజాసేవ చేసుకోవచ్చు కదా, ట్రస్ట్ పెట్టి. అంతే కదా, ట్రస్ట్ చేసుకోవచ్చు కదా. నేను చేశారు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాను. కోవిడ్ టైంలో 100 కోట్లు ఖర్చు పెట్టాను. అది అందరికీ ఎవిడెంట్. ఇట్లా ప్రజాసేవ చేసింది. కానీ రాజకీయాలు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థని మనం తీసుకొని, మన పవర్ని తీసుకొని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో. అంటే ఎల్ఆర్డి నియోజకవర్గంలోనే నేను ఎదగలనన్న ఆలోచన వచ్చిందా? అంటే మీ ప్రాంతంలోనే మీరు పైకి రావాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఏదో రకంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారా? దానికి ప్రధాన కారణం ఉందా? నేను మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఎంపీగా పార్లమెంట్ అయితే ఏ రోజైతే ఎంపీగా 2000తోని కొందరు మోసకారులతోని, కొందరు రాజకీయ నాయక మోసకారులతో ఓడిపోయినప్పుడు, తర్వాత నేను ఈ కోవిడ్ రావడము, కోవిడ్ టైంలో ఏదో ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు నిలబడతానని కాకుండా స్వచ్ఛందంగా నా ఓన్గా బయటకు రావడం. ఎందుకంటే ఆ రోజు బయటకు వస్తే మళ్ళీ లోపల కూడా పరిస్థితి, హాస్పిటల్ పోయే పరిస్థితి ఉండే. ఆ టైంలో కూడా రిస్క్ తీసుకొని మాస్క్ లేకుండా కూడా నేను తిరగడం, అన్ని ఫొటోస్ అందరికి తెలుసు. నేను తిరగడం జరిగినప్పుడు ఎల్ఆర్డి వచ్చినప్పుడు చూసినప్పుడు 40 సంవత్సరాల కింద అయితే నేను చదువుకోవడం జరిగిందో అదే విధంగా, అదే రోడ్లు, అదే పరిస్థితి ఉంది. చాలామంది అన్నాను ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది, కాన్స్టిట్యున్సీకి చాలా వెనుకబడే ప్రాంతం, నీలాంటి ఎడ్యుకేటెడ్ ఉంటే 10 మంది ముందు మాట్లాడగలుగుతారు, అసెంబ్లీలో నువ్వు మాట్లాడగలుగుతావు. అదే విధంగా అయితే వాళ్ళు అన్నారో ఆ విధంగా నేను పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఇప్పటికి 4 అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. నేను జరిగిన తర్వాత 4. ప్రతి సెషన్లో కూడా నా వీడియోగ్రాఫ్ మీరు చూస్తే యూట్యూబ్లో చూసాను. ప్రతి సెషన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మిందా? మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మారా గట్టిగా?
నేను కాంగ్రెస్ పార్టీని నమ్మినాను, కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మింది. బీఫామ్ ఇచ్చింది, ఎందుకంటే మదన్ మోహన్ అయితేనే గెలవగలుగుతాడు. గతంలో ఉన్న సుభాష్ రెడ్డిని కాదని మీకు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రతి సర్వే, ప్రతి తల్లి గుండెలో 68,000 ఇండ్లు తిరిగాను. నేను స్వచ్ఛందంగా సేవ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కోవిడ్ టైంలో నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మనం కోవిడ్ అనేది. అకస్మాత్తుగా రావడం జరిగింది కోవిడ్ని. నేను ఏదో మనం ప్లాన్ చేసి స్ట్రాటజీ చేసి కాదు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో చేసినాను కనుక అందరికి కూడా అదే అన్నకి ఆ సేవా గుణం ఉంది అనేది పబ్లిక్లో వెళ్ళిపోయింది. తర్వాత ప్రతి ఇంటికి కూడా పోవడం జరిగింది. ఆయన చేసిన తప్పేంటి, మీరు చేసిన మేలు ఏంటనంటే ఏం చెప్తారు? నేను ఆయన చేసిన తప్పు నేను చెప్పలేను, కానీ నేను చేసిన మేలైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేనైతే 100% ప్రజలకు పనిచేయడానికి ఉన్నాను, కానీ ఏ రోజు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి కానీ వేరే విధంగా రాలేదు కనుక అది ప్రజలు నన్ను నమ్మిరు, నా సేవను నమ్మిరు. డెఫినెట్గా ఈయన ఓటేస్తే రేపు పొద్దున ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసిండ్రు కనుక ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత లీడర్స్ ఎందరు ఇబ్బంది పెట్టినా, ఎంత మోసం చేసినా ప్రజలు మాత్రం నాకు ఓటేయడం జరిగింది. ఈ 17 నెలల కాంగ్రెస్ హయాంలో తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో ఎన్నిసార్లు మీ నియోజకవర్గానికి వెళ్ళారు? నేను నియోజకవర్గానికంటే ఒకసారి మనం వీక్ 2 సార్లు వెళ్తాను, ఉన్నప్పుడు 2 days ఉంటాను. అంటే మీ మీద ఉన్న అపవాదం ఏంటంటే, మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అక్కడ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళంతా చూస్తూ ఉంటారు, మీరు మాత్రం అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటారు 1 monthకి ఒకసారి. 1 month అనేది ఏమి ఉండదు మా దగ్గర. ఏదో సంథింగ్ 1 month టీం కావాలి, మీకు సక్సెస్ కావాలి. అల్టిమేట్ ఎందుకంటే ఇప్పుడు నాకు డెవలప్మెంట్ కావాలి, టీం ఏర్పాటు చేసుకోవాలి, హైదరాబాద్లో వ్యవస్థ నడిపించాలి, మంత్రుల దగ్గర తిరగాలి, డబ్బులు లేవు, ఒక ఫైల్ తీసుకోవాలంటే ఇప్పుడు గాంధారి ఒక మండలం ఉంది, అక్కడ స్టేడియం కావాలి. స్టేడియం గురించి అసలు ఎవరు ఆలోచించలేదు, నేను ఆలోచించాను. స్టేడియం గురించి గత 10 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఇప్పటికి ఫైనల్గా స్టేడియంకి అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అప్రూవల్లో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా తాండాల నివాసం ఎక్కువగా ఉంటుంది కదండి. సో వాళ్ళ బాగు కోసం వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధి చెందాలనే విషయంలో మీరు ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు ఏంటి? నేను ఫస్ట్గా ఏంటంటే తాండాలు తిరిగినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వాటర్ లేదు, రోడ్స్ లేవు తాండాకి. ఫస్ట్ ఏంటంటే నేను రోడ్స్ బేసిక్ కమ్యూనిటీస్ అయితే యూ వాంట్ టు ప్రొవైడ్. yes you have already provided them. ఈ తాండాల్స్లో మీరు ఇప్పుడు ప్రతి తాండాకు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్స్ వేపిస్తున్నారు. 10 లక్షలు ఒక్కొక్క తాండాకి. తాండాలో ఎంతమంది ఉంటారండి? ఒక 500-400 మంది ఉంటారు. ఆ డ్రై ఏరియాస్ని మళ్ళీ డెవలప్ చేయాలి, ఆ డ్రై ఏరియాస్లో పంటలు పండించాలన్న ప్రయత్నం ఏంటి మీరు? నా దగ్గర నేను ప్రతి మీటింగ్లో కానీ ప్రతి స్పీచ్లో చెప్తాను, 98% మంది రైతులే. నా కాన్స్టిట్యున్సీలో వేరే డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, సర్వీసెస్ లేవు. నేను వచ్చిన తర్వాతనే ఫస్ట్ ఇండస్ట్రీ వివేక్ బయోటెక్ అని చెప్పి సుమారు 2,000 మందికి ఇండస్ట్రీ కూడా నేను ఇప్పుడు సదాశ్ నగర్ మండల్లో నా చేతుల మీదుగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చిన. ఆ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకొక 4-5 monthsలో స్టార్ట్ అవుతుంది. సుమారు 2,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాను. ఇండస్ట్రీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. అగ్రోబయోటెక్ అది. సో మీరు రైతులకు అడిగిన కదా వాటర్ ప్యాకేజ్ 22 ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవల్ల ఏదైతే ప్రాజెక్ట్ పెట్టింది, దాన్ని 10 సంవత్సరాల్లో కేసీఆర్ 2 సార్లు నా కాన్స్టిట్యున్సీకి వచ్చి, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి వచ్చి మీరు 1,00,000 ఎకరాల్లో నేను నీళ్ళు ఇస్తా, ఈసారి ఓటేయండి అని 2018లో కూడా ఆయన అడగడం జరిగింది. కానీ ఒక చుక్క అంత గంట ఒక పారతోని ఒక మట్టి కూడా తీయలేదు. ఎందుకని అంటారు? వదిలేసారు మొత్తం. లాస్ట్ పోయిన ఎమ్మెల్యే కూడా కంప్లీట్ వదిలేసేసారు. 10 yearsలో ఏమీ జరగలేదు. మాకు ప్యాకేజ్ 21 నుంచి అంటే 22కు రావడానికి, మాకు నీళ్ళు రావడానికి పైపులు కావడానికి 4 ఎకరాల అది అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్కు సుమారు 23 కోట్లు అవసరం ఉందని నేను ఎమ్మెల్యే ఎకరాలకి 23 కోట్లు అంటే మొత్తం ఎగ్జాక్ట్లీ 4 acres అంటే ఆ ఏరియా ల్యాండ్ అక్విజిషన్స్కు, టన్నెల్స్కి, తర్వాత పైప్స్కి, దానికి నేను ఎమ్మెల్యే కాగానే కామారెడ్డి ఈని అందరిని పిలిచి మనకు నీళ్ళు రావాలంటే ఏమి కావాలని చెప్పి ఫస్ట్ అడిగాను. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 14 రోజుల తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత 15 daysకి పిలిపించి 4 hours రివ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం లేదు సార్, ఫస్ట్ మాకు ఈ ల్యాండ్ అక్విజిషన్కి 23 కోట్లు మాకు బాకీ 10 సంవత్సరాల నుంచి ఉంది. ఇది తెస్తే సుమారు ఇమీడియట్గా మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి 15,000 ఆయకట్టు ఇమీడియట్గా ఇస్తాం. తర్వాత మీరు రిజర్వాయర్స్ పెట్టుకుంటే మోతే దగ్గర 2 TMC రిజర్వాయరు, కాటేవాడి అని గాంధారి అక్కడ రిజర్వాయరు, మా ధర్మరావుపేట దగ్గర అక్కడ రిజర్వాయరు, ఈ 4 రిజర్వాయర్లు మీరు పెట్టుకుంటే 1,58,000కు మనం నీళ్ళు ఇచ్చారని చెప్పారు. ఆ రోజు నుంచి నేను కంటిన్యూస్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, మా పక్కన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నేను ఈఎన్సీ గారితో సుమారు 3-4 సార్లు రివ్యూ చేయడం జరిగింది. నేను ఈఎన్సీ గారితో కంటిన్యూస్గా టచ్లో ఉండి రీఎస్టిమేట్ చేయించి
కామారెడ్డి చూపించి ఇప్పుడు 1,58,000 ఎకరాలకు 1,00,000 నుంచి 58,000 ఎకరాలు అయింది. సుమారు 640 కోట్లు ఉన్న ఎస్టిమేషన్ను ఇలా 1,540 కోట్లతోని ఈ అన్ని రిజర్వాయర్స్ అంటే పోయే నెక్స్ట్ 50 సంవత్సరాలకి మనకు సరిపడా నీళ్ళు ఉండాలని చెప్పేసి నాట్ ఓన్లీ ఈ సాగునీటి కాకుండా త్రాగునీటి, ఎందుకంటే మా దగ్గర గాంధార్ మండలంలో కొన్ని చాలా తాండాలు ఉన్నాయి, మీరు తిరిగారని చెప్తున్నారు. బీర్మల్ తాండా, చెద్మల్ తాండా, చాలా డప్పు తాండా, దుర్గం తాండా, ఈ రోజు కూడా బిందెలు పట్టుకుని పోతున్నారు. ఇప్పుడు కూడా బిందెలు పట్టుకుని చాలా దూరంకి వెళ్ళి బిందెలు తీసుకుని వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అది పోవాలనే ఉద్దేశం. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి నిన్నే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? మరి డబ్బులు లేవు అనేది అప్పు పుట్టట్లేదని అన్నారు. ఎవరు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని అన్నారు. ఆ డబ్బు లేదనేది ఓవరాల్ స్పెక్ట్రంలో తను ఏంటంటే ఏవైతే అప్పులు చేసిపోయారో, ఆ ప్రభుత్వం అప్పులు చేసిపోయేదో దానివల్ల మాకు ఫర్దర్ ఏదైతే బర్డెన్ పడుతుందో చేయలేకపోతున్నాము, బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాను అని మాట్లాడారు. మీరు చెప్పింది నేను ఒకటి అడుగుతాను, మీరు వేరేగా అనుకోకండి. ఇదివరకు మీ మీద కాంగ్రెస్ పార్టీలో జహీరాబాద్ ఎన్నికలకి ముందు షోకాజ్ నోటీస్ ఒకటి మీకు అద్దంకి దయాకర్ గారికి ఇద్దామన్న ప్రయత్నం జరిగింది. అద్దంకి గారికి ఇచ్చారు, మీకు కూడా ఇద్దాం. యువ వికాస్ అని చెప్పి మీ పేరు మీద మదన్ యువ వికాస్ అనేదో మీరు ఒక నడిపారు ఒకటి. సో అది ఇంకా నడుస్తుందా? ఎస్, ఎంఐఎఫ్. అది ఎంఐఎఫ్ అనేది ఒక నాన్ ప్రాఫిట్. మీరు నాన్ ప్రాఫిట్ అని చెప్తున్నారు, కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆలోచించింది? తన కోసం, తన బాగు కోసం కాంగ్రెస్ పార్టీని అక్కడ ఎదగనీయకుండా తనంతట తానుగా పైకి తీసుకొచ్చిందని చెప్పి ఇప్పుడు మాట్లాడి కదా. అవునా కదా? ఎవరు మాట్లాడారు? లోకల్ లీడర్స్ పడినోళ్ళు కొందరున్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళు మాట్లాడారు. ఇలా ఏమైంది? సో ఇంకా అది నడుస్తుందా ఇప్పుడు? ఏమైంది? ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచాను కదా. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీనే ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాను, ఎమ్మెల్యే గెలిచి 18 ఏళ్ళు చేతి గుర్తు కదా నేను గెలిచి. సో దాని మీద మదన్ గారు ముద్ర అయితే ఉంది 100%. తప్ప ఇప్పుడు నాన్ ప్రాఫిట్. ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే లీడర్స్, వాడు పని చేయడు, వేరేని పని చేస్తే నచ్చదు వేరేళ్ళకి. ఇప్పుడు నేను పేరు రావడానికి ఆ రోజు కోవిడ్లో నేను పని చేయలేదు, నేను చచ్చిపోయింటే ఆ రోజు నా పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు నేను సాధించుకున్న సంస్థలు కానీ నేను చేసుకున్నది ఈరోజు కంఫర్టబుల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 100% నేను ఎవరి మీద ఏ రోజు ₹1 డిపెండ్ కాలేదు, ఎవరిని ₹1 డిపెండ్ కాలేదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నా సొంత డబ్బులు 100 కోట్లు పెట్టాను, పార్టీకి పెట్టాను, ప్రజలకు పెట్టాను, నాది పెట్టుకున్నప్పుడు ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా ఏ ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా కానీ ₹2 చేతిని సాధించలేదు. మీరు 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 రాసుకోండి, మీకు మీరు మీరు పెట్టుకోండి. ఇది ₹1 జీతంతో పనిచేస్తున్నా, ₹1 జీతంతో పని చేస్తాను అని చెప్పి కూడా మీరు ఎన్నికలకు ముందు చెప్పాను. అఫిడవిట్ ఇచ్చాను, ప్రెస్ మీట్ పెట్టి షెట్పల్లి సంగారెడ్డి అనే విలేజ్లో సుమారు ఒక 1 వీక్ ముందు మీరు బాగా నా గురించి సర్వే చేశారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఈ 18 నెలలకి ₹1 తీసుకుంటున్నారా? అదే జస్ట్ అందులో ఉన్న అకౌంట్లో అందులో పెడతాను. మిగతా అమౌంట్స్ అంతా మీకు ఆల్రెడీ ఇప్పుడు గాంధార్లో సర్వాపూర్ విలేజ్లో 4 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాను. రైట్. నాకు ఎక్కడైతే వస్తుందో ఆ డబ్బులతో 50,000 ₹1,00,000 ఎంత ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చేస్తాను. సో మీకు కాబట్టి కొన్ని కంపెనీలు ఉన్నాయి, కంపెనీలకి సీఈఓగా నడుస్తున్నారు కాబట్టి మీకు కొంత నడుస్తుంది వ్యవహారం అంతా. అందరు ఎమ్మెల్యేలు అట్ట చేయమంటే చేయలేరుగా. అసలు కాంగ్రెస్ పార్టీలో అట్ట చేయమంటే అసలు చేయరు వాళ్ళు. అందరు ఎమ్మెల్యేలు అంటే మనం ఇక అందరు ఎమ్మెల్యే గురించి ఇప్పుడు నేను మాట ఇచ్చాను. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో కూడా మీరు అడగండి, అన్న ఒకసారి మాట ఇస్తే మాట తప్పడు. పొలిటికల్ సినారియోలోకి వస్తే నేను ఇందాక ఆల్రెడీ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎట్లా ఉంది ఏంటని. సో రేపు ఎక్స్పాన్షన్ జరగబోతోంది, మీ పేరు కనిపిస్తోంది అని చెప్పని అంటున్నారు చాలామంది. మీ పేరు కూడా ఉంటుందని అంటున్నారు, నిజమేనా? తప్పకుండా. ఎందుకంటే నేను ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది, పబ్లిక్ సర్వెంట్గా పనిచేయగలుగుతాను. ఒక క్యాబినెట్ పొజిషన్ నాకు వస్తే డెఫినెట్గా స్టేట్కు నా సర్వీస్. అప్పట్లో ఐటీ శాఖ మంత్రి అవుతాను అన్నారు, మళ్ళీ అదే అవుతారు ఇప్పుడు? ఇప్పుడు నేను ఐటీ శాఖ మంత్రి అవుతానా, ఏ మంత్రి అవుతానా అని నేను చెప్పేది, ఎందుకంటే హైకమాండ్ డిసైడ్ చేయాలా. నా ఎబిలిటీస్ ఏందో, నా స్కిల్స్ ఏందో వాళ్ళకి తెలుసు. మీకు రాహుల్ గాంధీ గారితో మంచి అనుబంధం ఉంది కదా? డెఫినెట్గా రాహుల్ గాంధీ మీరు కావాల్సింది అడుగుండేవారు అప్పుడే, కానీ ఎందుకు ఇంకా కాలేదు? ఇప్పుడు రాజకీయంగా మనం అడిగాము, ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి 2018 నుంచి బిఫోర్ కోవిడ్ వరకు కూడా భారత్ జోడో యాత్రలో మీరు ఆయనతో పాటు నడిచాను. తర్వాత ఆయనకు చామ్స్ అని ఒక టెక్నాలజీ యాప్ని తయారు చేశాను, టెలికాన్ఫరెన్సెస్ ఒక సిస్టమ్ తయారు చేశాను. ఎవ్రీ సండే రాహుల్ గాంధీ గారితో పొద్దున మార్నింగ్ 8 నుంచి 10 గంటల వరకు చేసి పనిచేసాను. అంత దగ్గరగా ఉన్న ఆయన ఈ రోజున
మొన్న ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎందుకని మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు? ఆల్మోస్ట్ అందరూ కూడా ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళే మంత్రులు అయ్యారని చెప్పి మాట్లాడుతుంటారు కదా. మంత్రి పదవి దక్కించుకోవడం అంటే మంత్రి పదవి ఇప్పుడు వాళ్ళ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా. మంత్రి పదవి అనేది డెఫినెట్గా నాలాంటి వాడికి స్కిల్స్ ఉన్నవాడికి నా ఎక్స్పీరియన్స్కు ఇస్తారని నేను ఆశపడుతున్నాను. ఈరోజు కూడా ఎక్స్పెన్షన్లో మీరు అన్నట్టు అందరూ అన్నట్టు నేను ఐటీ అని చెప్పచ్చా? నేను చెప్పలేను కదా వాళ్ళు ఏది ఇస్తారా. ఐటీ నేను ఆ రోజు ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిన తర్వాత ఢిల్లీలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ, మల్లు భట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో ఏదో ఎక్స్పాన్షన్ జరుగుతుందన్న ఆలోచనలో అయితే అందరూ మాట్లాడుతున్నారు. సో మీ పేరైతే వెళ్ళిందని అనుకోవచ్చు అక్కడికి? పేరైతే ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు. మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు ఎందుకంటే మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో, మీకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో క్యాబినెట్లో ఉంటుంది అని చెప్పేసి జనరల్ డిస్కషన్, మీడియాలో డిస్కషన్ వస్తుంది. మీరు కూడా చూస్తారు. అంటే రాహుల్ గాంధీ గారితో అసలు సాన్నిహిత్యం ఎట్లా కుదిరింది మీకు? రాజు గారు, కుప్పలరాజు గారు ఆ రోజు అసిస్టెంట్గా ఆయన చూసుకునేవాడు, కోఆర్డినేషన్గా రాహుల్ గాంధీ గారు. అప్పుడు నేను చేసిన టెక్నాలజీ, ఇప్పుడు నాకున్న విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నాది యూనిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను. ఇప్పుడు చాలామందికి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. చాలామందికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఐటీ ఉండదు, ప్లస్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఇప్పుడు నేను విలేజ్లో పెరిగాను. విలేజ్ వాతావరణం 300% నాకు అర్థమైంది. ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, గ్రామీణ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రజలతో నేను తిరిగిన బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రజలకు సర్వీస్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. రైట్. దానివల్ల తర్వాత ఇంకొకటి, రేవంత్ గారికి బాగా దగ్గరైన సుభాష్ రెడ్డిని కాదని మీకు టికెట్ ఎట్లా ఇచ్చారు అక్కడ? భట్టి విక్రమార్క గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకుని పాదయాత్ర చేసినప్పుడు అందుకే మంత్రి పదవి ఇవ్వలేదని కూడా టాక్ వస్తుంది, నిజమేనా? అదేం లేదు, భట్టి వర్గంకు మంత్రి పదవి ఇవ్వడం పర్లా, మనం మాట్లాడుకుంటుంది మొత్తం కులంకషంగా అన్ని విషయాలు చెప్పుకుంటే అట్లా వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం అదే విధంగా ఏం లేదు. మీరు ఐటీ పరంగా తెలంగాణకి చేద్దాం అనుకుంటున్న ప్రణాళికలు ఏంటి? ఏనాడైనా మీరు రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టారా? అసలు బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు. ఈ మధ్యన ఎవరు నన్ను ఇంత మంచి క్వశ్చన్ అడగలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంటే నిజంగా మీరు అడిగింది ఐటీ గురించి మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏమైనా పెట్టారంటే, నేను శ్రీధరబాబు గారు కూడా చెప్పాను, తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాను. కానీ ఆయన ఏమన్నాడంటే ఒకరోజు కూర్చుని మాట్లాడదాం మనం. నా దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటంటే, నేనేమంటానంటే ఫస్ట్ నాకు అసెంబ్లీ కాగానే ఫస్ట్ రోజు డిసెంబర్ 7th గవర్నమెంట్ ఫామ్ అయింది. 9th రోజు అసెంబ్లీ అయింది, ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ స్టార్టింగ్నే ఆ రోజు ఎల్ఏ మినిస్టర్గా శ్రీధరబాబు గారు నాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడాలి మదన్ అని చెప్పాడు. కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం నాకే ఇచ్చాడు మైక్. అక్కడ నుంచి హరీష్ రావు ఫస్ట్ సభ స్టార్ట్ అయింది, ఫస్ట్ సెషన్ ఆఫ్ దట్ గవర్నమెంట్. ఇప్పుడేగా హరీష్ రావు గారి మీద కూడా మీరు చాలా ఫైర్ అయ్యారు. ఒక మొదటిగా శాసనసభగా నేను లోపలికి వస్తున్నా, అరే నాకు అసలు నాది అయిపోయింది, స్పీకర్ గారు చెప్తున్నారు మదన్ మోహన్ మాట్లాడని చెప్తున్నాడు, ఆయన మాట్లాడనీయట్లేదు, ఆయన దబాయిస్తున్నాడు. ఆయనతో అసలు ఆయన అంటే ఆ రోజు కొత్తగా అటు సైడ్ కూర్చోవడం ప్రతిపక్షంలో వాళ్ళకి జీర్ణించుకోలేని పరిస్థితి ఆ రోజు ఉంది కదా. అంటే కూర్చొని మేము మాట్లాడుతున్నాం అని, ఎందుకంటే నన్ను మాట్లాడనీయట్లేదు. నేనేమన్నానంటే ఒక మొదటిగా శాసనసభకి వచ్చిన, అరే 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, 21 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నావు, మరి మాలాంటి అవకాశం ఇవ్వాలి కదా నువ్వు ప్రజాస్వామ్యంలో, మేము మాట్లాడదలుచుకోవాలి కదా అని చెప్పేసి, అందుకే ఆయన కూర్చొని నేను జరిగింది. అందులో క్లియర్గా చెప్పాను నేను, మీరు అడిగిన క్వశ్చన్కి అక్కడ చెప్పాను నేను. ఐటీ అనేది ఏదో వెస్ట్లో, అంటే ఇటు సైడు వెస్ట్లో, హైదరాబాద్ వెస్ట్లో 15 బిల్డింగ్లు వచ్చి డెవలప్ అయినంత మాత్రాన మనం ఐటీలో డెవలప్ కాలేదు. అది గ్లోబలైజేషన్ ప్రాసెస్లో, గ్లోబల్ కనెక్ట్ ప్రాసెస్లో అన్ని కంట్రీస్ డెవలప్ అయినాయి, అన్ని రాష్ట్రాలు డెవలప్ అయినాయి. ఐటీ అనేది ఇట్ ఈస్ బేసికలీ ఫండమెంటల్ అయిపోయింది. ఇలా నువ్వు వాట్సాప్ ఓపెన్ చేసిన పొద్దున నువ్వు నిద్ర లేవని ఫస్ట్ ఏం చేస్తున్నావు? వాట్సాప్ చూడడం ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఏమైనా చేస్తాడు, ఫస్ట్ ఎవరైనా మాట్లాడతలే కానీ ఫస్ట్ బెడ్ నుంచి లేవగానే, ఫస్ట్ పడుకోలేవు కానీ ఫస్ట్ దేవుని చూస్తాడో చూడో కానీ వాట్సాప్ చూస్తాడు. మరి ఇలా టెక్నాలజీ లేకపోతే మనిషి బతికే పరిస్థితి లేదు. కరెక్ట్. ఆ విధంగా టెక్నాలజీ డెవలప్ అయింది. కానీ మన తెలంగాణ పేద ప్రజలకు మనం ఏం చేస్తున్నాం టెక్నాలజీ అనేది నేను. సో అయితే మీ ప్రణాళికలో ఫస్ట్ పేదవాడికి చేరే వరకు మీ ఐటీ మీద విప్లవం అనేది తగ్గదు. ఐటీ పేదవాడికి చేరిన రోజే మనం డెఫినెట్గా దానివల్ల పేదవాడి బెనిఫిట్ కావాలి. మన గవర్నమెంట్ నుంచి అగ్రికల్చర్ కానీ, లేకపోతే ల్యాండ్ కానీ, లేకపోతే వీళ్ళకి ఇట్లాంటి సర్వీసెస్ కానీ, పోలీస్ సర్వీసెస్ కానీ, ఈ సర్వీసెస్ని మనం
ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ కానీ భూభారతి కానీ ఇవన్నిటిని పొద్దున్న లేస్తే పంచాయతీ కదా, గుంట భూమి కొట్లాడలేదు కదా. అవును. ఇదంతా ఏంది టెక్నాలజీ ఇష్యూ కదా. ధర్నీ ఎక్కడైంది? ధర్నీ ఈజ్ టోటల్ ఫెయిల్. టెక్నాలజీ ఫెయిల్ అయిపోయింది, అక్కడ టెక్నాలజీ ఫెయిల్ అయింది, సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, చట్టం ఫెయిల్ అయిపోయింది, ధర్నీ చట్టం ఫెయిల్ అయిపోయింది. రేవంత్ సర్కార్ ఫెయిల్ అవ్వాలా? రేవంత్ సార్ ఇప్పుడు భూభారతి తీసుకొచ్చాం కదా. నేను అనేది ఓవరాల్గా రేవంత్ సర్కార్ 17 నెలల్లో ఫెయిల్ అవలా? ఫెయిల్ దివాలా తీసామన్న మాట ఎందుకు వస్తుందండి? ఇవాళ మేము ఈ రోజు దివలేదు. అది గత 7-8 సంవత్సరాల నుంచి అప్పులు చేసుకుంటూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు పక్క నియోజకవర్గాలకు హెలికాప్టర్లు వేసుకుని వెళ్తున్నారు. హెలికాప్టర్ వేసుకున్నంత మాత్రాన దివాలా మీరు దాన్ని సమర్థించకూడదు. ఇంకా హెలికాప్టర్ ఎక్కడ ఏ నియోజకవర్గం ఏదైనా సరే పక్క నియోజకవర్గాలకి మీ నియోజకవర్గానికి కూడా పొంగులేటి గారు హెలికాప్టర్ వేసుకుని వచ్చారు 1-2 గంటల జర్నీకి. హెలికాప్టర్ ఇప్పుడు నా దగ్గర లింగంపేటలో పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు ధరణి తీసేసి భూభారతి చేస్తున్నారు. మంత్రి గారిని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయనకు ఆ రోజు 3 ప్రోగ్రాంలు ఉన్నాయి, ఖమ్మము వరంగల్ అని ఫిక్స్ అయ్యాయి. నా దగ్గర రావడానికి ఆయనకు టైం లేదు. ఆ రోజు ఆయన ఏమన్నారంటే మరి దానివల్ల హెలికాప్టర్ రావాల్సి వచ్చింది. కాన్వాయ్ ఖర్చు కంటే హెలికాప్టర్ ఖర్చు ఎక్కువ అని చెప్పి అద్దంకి దయాకర్ గారు ఆ రోజు మాట్లాడారు. నా దగ్గర ఏంటంటే టైం గురించి ఆయన అడిగాడు, ఎందుకంటే నాకు మంత్రిని తీసుకురావాలి. మా ఎల్లరి నియోజకవర్గంలో మంత్రి ఇంతవరకు రాలేదు. నాకేంటంటే ఈ భూభారతి సెటిల్ చేసుకోవాలి. ప్రజలకు మండలాల్లో ఎన్నో సమస్యలు. ఇప్పుడు మాకు ఎట్లా ఉందంటే కిషోర్ గారు ఒక జిరాక్స్ కాపీ పట్టుకొని ఆ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని పాపం చెప్పులు అరిగేటట్టు రైతులు తిరుగుతారు. ఎంఆర్ దగ్గర పోతారు, ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, వీళ్ళ దగ్గర పోతారు. ఏదో నా ఆశ పాస్బుక్లు చేంజ్ అవుతాయి, నా గుంట భూమి చేంజ్ అవుతుంది అని ఆశతో తిరుగుతూ ఉంటారు. ఈ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడు వాళ్ళే మన ఇంటికి వస్తారు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు అదే కదా, లింగంపేట మండలంలో సుమారు 3,000 నుంచి 4,000 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 4,000 మందికి ఇప్పుడు సొల్యూషన్ మనం ఇంటికి వెళ్ళి ఎంఆర్ఓలు ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు. మీ ఊర్లో వెళ్ళి కూర్చొని మీ ప్రాబ్లమ్స్ ఏందని అడుగుతున్నారు. దాని గురించి నేను ఇన్ని రోజులు కష్టపడి మంత్రి గారిని కూడా తీసుకురావడానికి నన్ను హెలికాప్టర్లో వచ్చిండా కాన్వాయ్లో వచ్చిండా నేను ఆలోచించలే, నా దగ్గరికి వచ్చిందా లేదా అని నేను చూసిన. ఎర్రబెల్లి దయాకర్రావు గారి గురించి ఒక్కసారి కొంత మాట్లాడదాం. రాజకీయంగా మీకు బాగా దగ్గర దూరం ఆయన? రాజకీయంగా దూరం ఆయన మామ దగ్గర పిల్లనిచ్చిన మామ దగ్గర. ఆయనేమో బీఆర్ఎస్లో ఉంటాడు, మీరేమో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఏ రోజు కూడా నేను రాజకీయంగా ఏ రోజు నేను అడ్వైజ్ అడగలేదు. ఎందుకంటే ఈ రాజకీయం అనేది నేనేదో రాజకీయ నాయకుని కావాలి, నాకు చాలా పేరు రావాలి, డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆశతో నేను ఎప్పుడు రాజకీయ. ఎర్రబెల్లి గారి రాజకీయ వారసులు మీరేనా అని అంటే మీరు ఆన్సర్ ఏమి? ఆయనకు నేను ఎందుకు వారసుడు అవుతాను? అవరా? ఆయనకు నాకు సంబంధమే లేదు. ఎందుకంటే ఒక పిల్లనిచ్చిన మామ సంబంధం ఉంది, రాజకీయం నాకు ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే రాజకీయ వారసు ఇప్పుడు కిషోర్ గారు, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ పాయింట్ కూడా మళ్ళీ చెప్తున్నాను. చెప్పండి. నేను ఒక గ్రామం నుంచి వచ్చి ఒక ఉపాధ్యాయుని కొడుకు ఉండి బిజినెస్లు పెట్టి, మా నాన్న బిజినెస్ మ్యాన్ కాదు. రైట్, మీరు రాసుకోండి పాయింట్, మీరు పెట్టుకోండి యూట్యూబ్. ఉపాధ్యాయులు. ఓకే, మా నాన్న బిజినెస్ కాదు, మా కుటుంబంలో ఎవరు బిజినెస్ చేయలేదు. బిజినెస్ నా అంతటా నేను నేర్చుకొని 25 ఏళ్ళకే 4 ఏళ్ళు నేను కంపెనీ పెట్టి అమెరికా పోయి, నాకు ఎటువంటి అది 2 సూట్ కేసులతోని అందరూ 2 సూట్ కేసులతో పోతారు. నేను కూడా సూట్ కేసు పోయాను, మీరు అనొచ్చు అందరూ పోతాను, నేను కూడా సూట్ కేసు పోయినా. బిజినెస్ పెట్టుకొని నేను సక్సెస్ అయ్యాను. రైట్, బిజినెస్లో. మళ్ళీ రాజకీయాల్లో మా నాన్న రాజకీయ నాయకుడు కాదు. కరెక్ట్. ఏ రోజు దయాకర్రావు గారితో నేను రాజకీయం తీసుకోలేదు. సలహాలు ఏమైనా తీసుకున్నారు? లేదు, జీరో. ఆయనకు అసలు రాజకీయంగా నువ్వు ఎందుకు కాంగ్రెస్లో ఉన్నావు వచ్చేసి మాతో బీఆర్ఎస్లో కానీ ఎప్పుడన్నా అన్నారు? ఆయన అనడానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను ఇండివిజువల్ వ్యక్తిని. రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది, తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీలోకి మీరు ఎందుకు రాలేకపోయారు? నాకు తెలుగుదేశం పార్టీలో నేను ఉండే. అవును, చంద్రబాబు నాయుడు గారితో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను బసవతరకు ఫండ్ డొనేట్ చేసినప్పుడు ఆ తర్వాత ఏదో మిమ్మల్ని మోసం చేశారని చెప్పని అంటున్నారు, నిజమేనా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత నేను ఇంత పార్టీ ఫండ్ ఇచ్చినా నాకేం ఇవ్వలేదని చెప్పి మోసం చేశారని చెప్పి మీరు ఏదో ఒక చోట మాట్లాడారు. నేను పార్టీ ఫండ్ అంటే బసవతరకు ఆ రోజు $1,70,000 ఇచ్చాను. అబ్బా! అంటే అందరు కలెక్ట్ చేసుకొని మనం తీసుకొచ్చి, ఇది 2007లో 8లో. తర్వాత ఆయన నాకు ఆ రోజు చూసి, డెఫినెట్గా నువ్వు ఎంపీగా వస్తే బాగుంటుంది, జైరాబాద్ ఒకటి పార్లమెంట్ అయితే ఎక్కడ అంటే కామారెడ్డి సార్ అంటే రమ్మన్నాడు. ఆ విధంగా నేను రాజకీయాలు రావడం జరిగేది. అవును. తర్వాత కాలక్రమేణా తెలంగాణ రావడం, తెలుగుదేశం పోవడము. సో అప్పుడు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారితో పరిచయం కావడం. అప్పుడు బీఆర్ఎస్ కూడా ఉంది కదా.
గోదాలో గట్టిగానే. అంటే బీఆర్ఎస్లో నేను వెళ్ళాలి, ఏదో పదవులు సంపాదించుకోవాలి, ఎమ్మెల్సీ కావాలన్న ఆశతో వెళ్ళిపోలేదు. మరి ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉండే పార్టీలో మనం ఉండాలనేది. తాడ్వాయి, సదాశివనగర్, రామారం ఈ గ్రామాలన్నీ కామారెడ్డి రూరల్గా మారే ఛాన్స్ ఏమన్నా అవకాశం ఉంటుంది? ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద ఛాన్స్ ఉంది. అంటే ఏ విధంగా డివైడ్ చేస్తారని మనకు తెలియదు. అప్పుడు మీరు ఎల్లారెడ్డికే ఉంటారా, కామారెడ్డికి మారిపోతారా, షిఫ్ట్ అవుతారా? నేను ఎల్లారెడ్డికి ఉంటాను. మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? అంత టైం ఎప్పుడు లేదు. సినిమాలు కూడా మొదటి నుంచి కూడా, అంటే సినిమా చిన్నప్పుడు కూడా చూడలేదా? చిన్నప్పుడు ఎక్కడ, అంటే ఇక లైఫ్ అంతా లైక్ రన్నింగ్ అరౌండ్. బికాజ్ ఎర్లీ ఏజ్లో మనం కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా పెళ్లి చేసుకోవడం, పిల్లలు, తర్వాత డెవలప్మెంట్కి. ఎందుకంటే మనకి ఎటువంటి సపోర్ట్ లేదు కదా లైఫ్లో. ఓకే. ఎవ్రీథింగ్ నేనే బిల్డ్ చేసుకోవాలి. గాడ్ ఫాదర్ ఎవరండి? అంటే మీకు వారన్ బఫెట్ ఉంటాడు. వారన్ బఫెట్ ఈజ్ రోల్ మోడల్ ఫర్ మీ. రాజకీయాల్లో? రాజకీయాల్లో అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ ఈజ్ డెఫినెట్లీ రోల్ మోడల్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఆయన అంత పరితపించినప్పుడు మీకు అనిపించిందా మనకి ఒక రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన మీలో ఎప్పుడన్నా? డెఫినెట్గా తెలంగాణ, ఇప్పుడు కేసీఆర్ అనేది ఒక ప్రాసెస్లో, అందులో తెలంగాణ తీసుకురావడానికి చాలా అంశాలు ఉపయోగపడ్డాయి. ఒక కేసీఆర్ ఒకటి కాదు కదా. చిన్నారెడ్డి నుంచి అక్కడ నుంచి చెన్నారెడ్డి గారు అప్పుడు ఉద్యమం చేసినప్పుడు, తొలి ఉద్యమం చేసినప్పుడు జరిగింది. ఆ భావాలు ఉన్నాయి. తర్వాత ఐకాసప్ చేయడము, విద్యార్థులు, తెలంగాణ మూమెంట్ అనేది ఒక వరదలాగా సాగింది. ఓకే, కేసీఆర్ గారు దానిలో మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. మలి ఉద్యమంలో మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. కానీ అనుకున్న తెలంగాణ సాధించగలిగిందా ఇప్పటికీ? 70% ఈరోజు రూరల్ తెలంగాణ, రైట్, ఫార్మర్స్. ఈరోజు కూడా ఇంకా ఉద్యోగాలు లేవు. ఈరోజు కూడా ప్రజలు ఇంకా ఇల్లు లేవు. నా కాన్స్టిట్యున్సీలో పూరి గుడిసెలు, ఊర్లో పోతే ఘోరం, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మంచి తినడానికి 3 పూటలు తిండి కావాలా, తాగడానికి మంచి నీళ్ళు కావాలా, బేసిక్ నీడ్స్, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. ఈ 3 మనం చేసిన రోజు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని చెప్పాను. ఈ 3 ఈరోజు తెలంగాణ లేవు. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ సంస్థను, అంటే మిషన్ భగీరథను ఒక ఇన్నోవేటివ్ తీసుకొచ్చినాం అన్నప్పుడు, ఇంటింటికి నీళ్ళు ఇవ్వని రోజు మేము ఓట్లు అడగనని మీరు మాట ఇచ్చినప్పుడు, మరి ఈరోజు నేను హరీష్ రావు గారికి, కేటీఆర్కు అదే సవాల్ విసిరాను అసెంబ్లీలో. మీరు ఇద్దరు బావబావమరుదులు నా కాన్స్టిట్యున్సీకి రండి. మీరు 10 సంవత్సరాలు రూల్ చేసింది కదా, తెలంగాణ వచ్చినాక మీకు అవకాశం వచ్చింది కదా, 10 సంవత్సరాలు రూల్ చేసింది కదా, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆహా ఊహా అద్భుతం అన్నారు కదా. మరి నా కాన్స్టిట్యున్సీలో మీరు మిషన్ భగీరథకు ఈరోజు నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, సరిగ్గా ఉండడానికి లేదు. ఇప్పుడు ప్రతి ఊర్లో నాకు సుమారు 100-150 పూరిగుడిసెలు ఉంటాయి. ఈరోజు పాములు, తేళ్ళు వస్తుంటాయి. ఒకరోజు నేను బిక్నూర్ అనే విలేజ్ పక్కన ఆ గ్రామంలో పోతే, ఆ రోజు గుడిసెలో పడుకుంటే, రాత్రిపూట కింద పడుకుంటే ఒక నవమామ వచ్చి కుట్టింది తల్లిని. 3 ఆడపిల్లలు, తల్లి చనిపోయింది. పొద్దున్న లేసరికి తల్లి చనిపోయింది. ఏమైందంటే పాము వచ్చి కుట్టిపోయింది. అన్నీ ఈరోజు పంది కుక్కులు అందులో నుంచి వస్తుంటాయి, వంట చేసుకుంటుంటే నీళ్ళు వస్తుంటాయి, ఈ తేళ్ళు వస్తున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత బాగా సమర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని, నేనేం కాదనట్లేదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఆవాస్ యోజన అని తీసుకొచ్చారు. మరి అవి బాగా అమలు కాలేకపోయాయి కదా. అదే కదా ఇప్పుడు ఎప్పటి నుంచో 2004 నుంచి కూడా ఆయన హయాంలో నడిచినవి ఇవన్నీ. అవును, ఎందుకంటే మీరు చూడండి 70s 80sలో ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక కళ. ఈరోజు కూడా ఏ గ్రామంలో పోయినా ఇందిరమ్మ ఇండ్లు అని, ఇందిరమ్మ కాలనీ సెపరేట్ అయినాయి. అవును. తర్వాత డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ తీసుకొచ్చి టోటల్ ఫ్లాప్. అది ఏ ఊర్లో కానీ ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో మన కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ప్రతి విలేజ్కి ఒక 15-20 ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నారు. 10 సంవత్సరాలు నా దగ్గర ఒక పొద్దునే మా కామారెడ్డి కలెక్టర్ గారితో మాట్లాడాను. నాకు ఇంకెక్కువ కావాలి ఇల్లు. నేను మినిస్టర్ గారు కూడా చెప్పాను, హౌసింగ్ మినిస్టర్ గారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మమ్మల్ని తొక్కేసేసిండ్రు. మాకు పోయిన ఎమ్మెల్యే ఒక్క ఇల్లు రాలే. మాకు పక్కన బాన్సవాడకు 10,000 ఇల్లు పోయినాయి. మా కాన్స్టిట్యున్సీకి రాలేదు. నాకు కావాలి అని చెప్పి నేను మినిస్టర్ గారు, కలెక్టర్ గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లే సక్సెస్ అయినాయి, డబుల్ బెడ్రూమ్ సక్సెస్ కాలేదు. మీరు 70s 80s నుంచి మీరు చూడండి, ప్రతి గ్రామంలో 30 సంవత్సరాల కిందట మీరు ఊర్లోకి పోతే సార్ ఇది ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అంటారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తెలంగాణ విషయంలో ఏమంటుందంటే మేమే ఇచ్చాం కాబట్టి మేమే దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మొన్న కూడా మాట్లాడుతూ అంటున్నారు. సో మీరు అభివృద్ధి చేయాలి అని అంటే దానికి కొంత నిధులు కావాలి, దానికి తగ్గ ప్రణాళిక కావాలి. కానీ ఇక్కడ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో వర్గ విభేదాలు
బాగా కనిపిస్తున్నాయి, ఇప్పటికీ బయటకు కనిపిస్తూనే ఉన్నాయి ఆ విషయంలో. అది లేనిది, అది సమసిపోంది అభివృద్ధి అనేది ఎక్కడ అనేది అందరి ఆలోచన. డెఫినెట్గా. ఎందుకంటే తెలంగాణకు అసలు ఈ సిచ్యువేషన్ రావాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే 1,20 కోట్లు పెట్టినాం మనం. ఎస్. దాంట్లో బిజినెస్ మ్యాన్గా మీరు అడిగారు కనుక, నాట్ ఎ పొలిటీషియన్గా బిజినెస్ మ్యాన్ ఫస్ట్ చూడాల్సింది ROI అంటారు ఇంగ్లీష్లో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీకు ₹1 ఖర్చు పెడితే దాని మీద ఏమొస్తుందని చెప్పి ఆలోచిస్తే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మీరు 1,40,000 కోట్లు 1,30,000 కోట్లు పెట్టారు. మీరు పెట్టిన తర్వాత ఒక ఎకరానికి పారించడానికి మీకు 35,000 నుంచి 40,000 ఖర్చు అవుతుంది. లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఇంకెక్కడ సెక్షన్ కాదు. ఇప్పుడు మీకు ఒక ఎకరానికి మీకు పంపింగ్తోని, ఎలక్ట్రిసిటీతోని, పైపులతోని మీ ఖర్చు 30,000 నుంచి 35,000 అవుతుంది ఎకరానికి. మీరు డివైడ్ చేయండి. అంటే నేను బిజినెస్ మ్యాన్గా చెప్తాను, నేను అందుకనే అడుగుతున్నాను. ఓకే, మీరు 30,000 అయితే మీకు కరెంటు బిల్లు అవన్నీ కలిపి అన్ని మొత్తం మెయింటెనెన్స్ అయితే మీకు ఎక్కడ వయబిలిటీ ఉంది? ఓకే, ఎస్, మన రైతులకు ఇవ్వాలి కానీ అంత ఖర్చు పెట్టకుండా వేరే విధంగా అంత హెవీ ఆ రోజు వచ్చిన ఫండ్స్ను మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఇలా కాంట్రాక్టర్స్ 40,000 కోట్లు బిల్స్ ఉన్నాయి. ఇలా కాంట్రాక్టర్స్ పనిచేయడానికి సిద్ధం లేరు. నా కాన్షియస్లో ఏడుస్తున్నాం కదా ఇప్పుడు రోడ్లు పనిచేయడానికి, ఎందుకంటే బిల్స్ ఇస్తలేరు. బిల్స్ లేవు. 40,000 కోట్లు అన్ని డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకుపోయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాళేశ్వరంలో పెట్టడం జరిగింది ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. ఒకప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ తెలుగుదేశంలో కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు కాంట్రాక్టర్స్ వాళ్ళు పనిచేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేస్ దగ్గరికి. ఇవాళ మనం కాంట్రాక్టర్స్ పిలిస్తే వాళ్ళు పరిగెత్తు వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బులు వస్తలేవు, బిల్స్ వస్తలేవు అన్న పరిస్థితి. ఓకే, మరి ఎక్కడ డెవలప్మెంట్? ఇప్పుడు మీరు డెవలప్మెంట్ ఎక్కడైతుంది? ఇప్పుడు రోడ్ అయినప్పుడు మన డెవలప్మెంట్ ఎట్లయితుంది? ఇప్పుడు గవర్నమెంట్కి ఏమో డబ్బులు ఇద్దామంటే మన ఊరు మనబడి టోటల్ కొలాప్స్. దాని స్క్రాప్ అయిపోయింది, స్క్రాప్ ప్రాజెక్ట్ అది. మరి ఎక్కడ ఎవడు క్రాష్ అయ్యాడు? రాజకీయాలు నచ్చినాయా, బిజినెస్ నచ్చిందా? నేను చాలా బాగా అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం నచ్చిందంటే డెఫినెట్గా రాజకీయం నచ్చింది. రాజకీయం నచ్చిందా? ఎందుకంటే దీనిలో ఒక సంతృప్తి ఉంది, సాటిస్ఫాక్షన్. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేసేవారు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. ఆ మాట నేను చెప్పలేను కదా. నా విషయం నేను మీ మాటలు బట్టి నేను అనుకుంటున్నాను. నా విషయం వచ్చేసరికి, ఎందుకంటే నా విషయం ఏంటంటే నేను అది ప్రామిస్ తీసుకున్నాను రాజకీయాలకు వచ్చిన దానికి కట్టుబడి ఉన్నారు. ఎస్, నేను బిజినెస్ చేసి సంపాదించుకుంటానని చెప్పడం జరిగింది. 100%. దాంట్లో నేను బతకాలి, నాకు డీజిల్ పోసుకోవాలి. ఈ రోజుకు నా డీజిల్ నేనే పోసుకుంటున్నా. కాన్స్టిట్యూన్సీలో కానీ గవర్నమెంట్ కానీ క్యాంప్ ఆఫీస్ కూడా నా ఓన్ క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాను. గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్లో ఉండట్లేదు నేను. ఓకే, గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేయట్లేదు, గవర్నమెంట్ ఏమీ యూజ్ చేయట్లేదు, గవర్నమెంట్ ఇల్లు యూజ్ చేయలేదు. రైట్. ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ అడుగుతా. కేసీఆర్ గారి మీద అభిప్రాయం? కేసీఆర్ గారు ఇస్ లీడర్, డెఫినెట్గా 100%. తెలంగాణ తేవడంలో ముఖ్య పాత్ర పోషించు, దానిలో నో డౌట్ అబౌట్. రాహుల్ గాంధీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, నైస్ హ్యూమన్ బీయింగ్. ఆయన పేదోడికి ఏదో చెయ్యాలని ఒక ఆశ ఉన్న లీడర్ ఆయన. కేటీఆర్ ఈజ్ అ మేడప్ పొలిటీషియన్. తండ్రి చాటన వచ్చిండు. అఫ్ కోర్స్ ఆయన 3-4 సార్లు గెలిచాడు. బట్ ఆయనకి జనాలు బయట మాట్లాడేది ఏంటంటే చాలా అహంకారము అది అని చెప్తూ ఉంటారు. హరీష్ రావు గారు ఒక పొలిటీషియన్. హరీష్ రావు అన్నది అంటే వాళ్ళ మామగారి చాటున పెరగడం జరిగింది. బట్ మామగారి కంటే మంచి పొలిటీషియన్గా. అదే మాట మిమ్మల్ని అంటే నేను అనకూడదా? మామగారు చాటున మీరు కూడా నేను పోలే కదా ఆ పార్టీలో. మామగారు నాకు టికెట్ ఇవ్వడం, హరీష్కి వాళ్ళ మామ సిద్దిపేట చేతిలో పెట్టి ఇచ్చాడు ఆయనకి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ గారు అంటే మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీడర్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ లీడర్. వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్ గురించి 18 ఏళ్ళు మనం దాన్ని కామెంట్ చేసేంత. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ వైఎస్ఆర్ గారు, అది ఆయన కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈజ్ గుడ్ పొలిటీషియన్ అండ్ నైస్ హ్యూమన్ బీయింగ్. ఆయన 5-6 సార్లు అనుకుంటాను ఎమ్మెల్యే గెలిచాడు, ఎప్పుడు ఓడిపోలేదు ఆయన. మల్లుపట్టి విక్రమార్క గారు బాగా క్లోజ్. వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. రేవంత్ రెడ్డి ఈజ్ లైక్ ఈజ్ గుడ్ ఓరేటర్. రైట్. మదన్ మోహన్ గారు. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే కష్టపడడం, 10 మందికి మనం ఉపయోగపడడం. మీ కాంగ్రెస్ పార్టీ పాలనకి మీరు ఎన్ని ఓట్లు వేస్తారు? ఇప్పుడు నేను బీయింగ్ కాంగ్రెస్ మ్యాన్, కాంగ్రెస్ అడిగా మిమ్మల్ని. ఫ్రీ కరెంటు ఈరోజు పబ్లిక్ వస్తూ ఉంది, సన్నబియ్యం వస్తూ ఉంది, 6 కిలో సన్నబియ్యం వస్తూ ఉంది, ఇందిరా మిల్లు వర్క్ స్టార్ట్ అయింది, రుణమాఫీ ఓకే 36,000 కోట్లు అంటే సుమారు 20,000 కోట్లు శాంక్షన్ అయిపోయింది.
రైతు భరోసా, రైతు బంధు ఆల్మోస్ట్ 4 ఎకరాలు పడ్డది, ఇంకా కొంత ఎకరాలు కూడా ఇస్తామంట. అవును. బస్సులో ఫ్రీ నడుస్తూ ఉన్నాయి మహిళలకి. బట్ బేసిక్ ఏవైతే పథకాలు ఉన్నాయో, ఫ్రీ కరెంట్ కానీ, సన్నబియ్యం కానీ, మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ కాబోతోందని చెప్పి వార్తలు. ఏం లేదండి, ఈరోజు మీరు గ్రామాల్లోకి వెళ్తే ఈరోజు సన్నబియ్యం తీసుకునే వాళ్ళు చెప్తారు మీకు. మరి పక్క పార్టీ నుంచి ఎందుకు తెచ్చుకున్నారు 10 మంది ఎమ్మెల్యేలు? పక్కపడి నుంచి వాళ్ళు వచ్చి మా ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నారు కదా. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ సత్యాగ్రహి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.